మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము శనీశ్వరుని యొక్క వక్రగతి ప్రారంభమవుతోంది. ఎప్పుడు? జూలై 27న ప్రారంభమై ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబర్ 9వ తారీఖు వరకు కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈయన ఇప్పుడు ప్రస్తుతం మీనరాశిలో ఉన్నారు. ఆ మీనరాశిలో ఉండి వక్రగతి ప్రారంభమయ్యి సుమారుగా 136 రోజులు, అంటే 4 నెలలు, 4 3 12, 4 నెలలు ఏమండి, 16 రోజులు. అంటే ఒక రోజు, కొన్ని నెలల్లో 31 రోజులు ఉండొచ్చు, కొన్ని నెలల్లో 30 రోజులే ఉండొచ్చు. ఏదేమైనా మనం రోజులు లెక్క పెట్టుకోవడమే బెటర్. 136 రోజులు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ వక్రగతి సంచారం వల్ల చాలా మంది మన యూట్యూబర్స్ అడిగారు, కొంతమంది ఈ మన జాతకం మీద ఎక్కువ దృష్టి పెట్టి చూసేటటువంటి వారు కూడా వక్రగతి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటి అని చెప్పేసి, చెడు ఫలితం వస్తుందా మంచి ఫలితం వస్తుందా అని చెప్పి చాలా మంది దగ్గర నుంచి వందలాది ఫోన్లు రిసీవ్ చేసుకున్నాను. దాని గురించి ఈ యొక్క వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది కేవలము యూట్యూబ్లో మా ఛానల్ అనుసరించే వాళ్ళు, అనుకరించే వాళ్ళే కాకుండా కొంతమంది జ్యోతిష్యులకు కూడా ఉపయోగపడవచ్చు అని నా అభిప్రాయం. అది ఉపయోగపడితే చాలా సంతోషం కూడా. కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినవలసినటువంటి విషయం. ఇక్కడ ఈయన మొత్తం మీద 136 రోజులు సంచారం చేస్తున్నారు. నిజానికి ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది? మనం జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున మీకు ఇంచుమించుగా ఇంతవరకు ఎవరు చెప్పనటువంటి విషయాలు చెప్తున్నాను అనుకుంటున్నాను. తెలియదని కాదండి, వాళ్ళకి తెలిసి ఉండొచ్చు కాక, సమయాభావం కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. వాళ్ళు చెప్పి ఉండనటువంటి విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నాడు. మీనరాశిలో 20 డిగ్రీల్లో ఉన్నాడు. అక్కడ నుంచి వక్రగతి ప్రారంభమయ్యి డిసెంబర్ 9 వరకు వక్రగతిలో ఉంటున్నారు. ఆయన వెనక్కి నడుస్తూ ఉన్నారు. వక్రగతి అంటే ఏంటి? ముందుకు వెళ్ళడం కాకుండా వెనక్కి రావడం. అలా వచ్చి 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 ఎక్కడి వరకు అంటే డిసెంబర్ 9వ తారీఖు వరకు. అక్కడికి వచ్చినప్పటికి 20 డిగ్రీల్లో ఉన్నాడని మొదట మనం చెప్పుకున్నాం కదా. ఆ 20 డిగ్రీ నుంచి 13 డిగ్రీల్లోకి వస్తున్నారు. అంటే ఇవన్నీ ముందు నడుచుకుని వెళ్ళిపోయారు ఆయన. ఈ 13 డిగ్రీ నుంచి అలా ముందుకు వెళ్ళిపోయి 20 దగ్గరికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి ఆయన మళ్ళీ వక్రగతి కారణంగా, అంటే నిజానికి వక్రగతి అంటూ ఉండదు, అది మనకి కనిపించే విధానం. ఎందుకంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ఓర్బిట్ ఉంటుంది కాబట్టి ఆ ఓర్బిట్లో తిరిగినప్పుడు చిన్న ఓర్బిట్ ఉన్న గ్రహం త్వరగా ముందుకు వెళ్తుంది కాబట్టి ఇది వెనక్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది. కానీ నిజానికి ఏ గ్రహానికి కూడా వక్రగతి అనేది రాహుకేతువులు తప్పితే దేనికి లేదు. కాబట్టి ఇక్కడ శనీశ్వరునికి వక్రగతి లేదు, కానీ వెనక్కి వస్తున్నట్టుగా మనకు కనబడదు. కాబట్టి ఫలితాల్లో కూడా మార్పులు ఉంటాయి. ఎంతవరకు ఉంటాయి ఫలితాల్లో మార్పులు అన్నట్టయితే, 13 డిగ్రీల నుంచి 20 డిగ్రీల వరకు వెళ్ళాడు కదండి. ఈ ఫలితాలన్నీ అతని అనుభవంలోకి వచ్చేసాయి. ఏ జాతకుడు అయితే ఉన్నాడో ఆ జాతకుడికి ఈ శని ప్రభావం వల్ల వచ్చినటువంటి ఫలితాలు మంచి కావచ్చు, చెడ్డ కావచ్చు, అనుభవంలోకి వచ్చాయి. కానీ ఇప్పుడు 20 నుంచి మళ్ళీ 13కి వెనక్కి వస్తున్నాడు కాబట్టి ఈ అనుభవించినటువంటి అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మరలా పునరావృతం అవుతాయి. అయితే ఇక్కడ చాలా మంది, నేను యూట్యూబ్లో విన్నాను, చాలా మంది చెప్పినటువంటి విషయం ఏంటంటే, వక్రగతి ఉన్నట్టయితే వెమ్మటే ఇంకా ఆలోచించలేదు, వెనక రాశి యొక్క ఫలితాలు చెప్పేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏమో రకంగా ఎలాగా? ఆయన కనుక 13 కూడా కాకుండా ఇంకా వెనక్కి వచ్చి కుంభరాశిలోనికి ఆయన కుంభరాశిలోనికి మరలా ప్రవేశిస్తే రాశి మారుతుంది. అప్పుడు ఫలితాలు మారుతాయి. ఇప్పుడు 20 దగ్గర ఉన్నది, 13 దగ్గర డిగ్రీలు, 20 డిగ్రీలు, ఇవన్నీ కూడా మీనరాశిలోనే ఉన్నాయి కాబట్టి ఫలితం మారేటటువంటి అవకాశం లేదు. కొన్ని సందర్భాల్లో మారుతుంది. ఆయనతో పాటుగా అదే మీనరాశిలో శనితో పాటుగా ఉన్నటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాల యొక్క
ఫలితాలు కూడా కొద్దిగా 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 మారే అవకాశం ఉంది. అది కూడా రాశి మారలేదు కాబట్టి ఆ డిగ్రీల్లో వచ్చేటటువంటి తేడాను బట్టి కొంచెం మారే అవకాశం ఉంది. ఆయనతో ప్రస్తుతం ఇక్కడ శనితో పాటుగా మరొక గ్రహం ఏదీ లేదు కాబట్టి దాని గురించి మనం చర్చించవలసినటువంటి అవకాశం కూడా ఏమీ లేదు. ఇది శని యొక్క వక్రగతి, దాని వల్ల వచ్చే ఫలితాలు. యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే ఉందో అలాగే శని మీనరాశిలో ఉన్నప్పుడు ఇచ్చేటటువంటి ఫలితాలే మనం చెప్పుకోవాలి. నో డౌట్, మీకు ఏ విధమైన అనుమానం అక్కర్లేదు. అర్థమైంది కదండి. అందుచేత శని భగవాను ఫలితాలు మామూలుగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు అయితే ఉన్నాయో అవే ఫలితాలే మనం చెప్పుకుంటున్నాం. ఆయనతో పాటు ఏ గ్రహము లేదు. కానీ మీకు పునరావృతం అవుతున్నాయి. 13లో ఉన్నప్పుడు, డిగ్రీలో ఉన్నప్పుడు ఏ అనుభవాలు ఉన్నాయో 20లోకి వచ్చాక అవన్నీ మీకు అనుభవంలోకి వచ్చేసాయి. కానీ మళ్ళీ ఆ అనుభవాలు పునరావృతం అవుతున్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు మనము ముఖ్యంగా మేషరాశి వాడు, అంటే మేషరాశి తోటే మనం ప్రారంభం చేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఎవరైనా సరే మేషరాశి తోటే ప్రారంభం చేస్తూ ఉంటారు కాబట్టి మనం కూడా మేషరాశి తోటే ప్రారంభం చేద్దాం ఈ ఫలితాలు చెప్పుకోవటం. ఇప్పుడు మకర రాశి వారికి శనీశ్వరుని యొక్క వక్రగతి అంటే జూలై 27న ప్రారంభం, డిసెంబర్ 9 వరకు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. అది ఇక్కడ మీనరాశిలో. మకర రాశికి మీనరాశి తృతీయ స్థానం అవుతుంది. ఈ వక్రగతి ద్వారా మామూలుగా 3వ స్థానంలో శని భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితాలకి భిన్నంగా ఏదైనా మంచి కానీ చెడ్డగా భిన్నంగా ఏదైనా ఫలితాలు ఇస్తాడా, ఇచ్చేటట్టయితే అవి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈయన జూలై 27న వక్రగతి ప్రారంభమవుతుంది. ఆ రోజున శని భగవానుడు 20 డిగ్రీల్లో ఉన్నారు. అలాగే డిసెంబర్ 9వ తారీఖున 13వ డిగ్రీ వరకు వెనక్కి వస్తున్నారు. ఇవి ఆల్రెడీ ఆయన రుజుమార్గంలో ఉన్నప్పుడు మీరు అనుభవించేశారు ఆ ఫలితాలు. 13 డిగ్రీలో ఉన్నప్పుడు ఏ ఫలితం, 14లో ఉన్నప్పుడు ఏ డిగ్రీ, 15లో ఏ ఫలితాలన్నీ అనుభవించారు. అయితే మళ్ళీ వెనక్కి వస్తున్నారు కాబట్టి అవే ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. మీకు అవే రిపీట్ అవుతున్నాయి మళ్ళీ. అంటే అనుభవించిన ఫలితాలే పునరావృతం అవుతున్నాయి. అయితే ఇంకెవరికైనా ఫలితాలు ఇంకేమైనా ఉన్నాయా? కొన్ని సందర్భాల్లో ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఉండవు. శనీశ్వరునితో పాటుగా మరింకే గ్రహాలైనా ఉన్నట్టయితే వాటి మీద కూడా ఈ ప్రభావం కొత్త చూపిస్తుంది. ఇక్కడ శనీశ్వరునితో పాటుగా మరి ఏ ఒక్క గ్రహము లేదు కాబట్టి ఆయన 3వ స్థానంలో ఏ ఫలితాలు ఇస్తున్నాడో అవే ఫలితాలు ఇస్తాడు. ఆయన మరీ వక్రగతిలో మరీ ముందుకు వెళ్ళి కుంభరాశిలో ప్రవేశిస్తే అప్పుడు మనం వెనక స్థాన ఫలితాలు చెప్పుకోవాలి. కానీ చాలా మంది మరి కొంతమంది జ్యోతిష మిత్రులు కుంభరాశిలో ఉంటే ఏ ఫలితాలు వస్తాయో ఆ ఫలితాలు చెబుతున్నారు. సో అది శాస్త్రంలో మరి ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు నేను చెప్పేదే శాస్త్రంలో లోతుకి వెళ్ళినట్టయితే మీకు దొరుకుతుంది. ఓకే, ఇక్కడ ప్రత్యేకంగా వక్రగతి ద్వారా ప్రత్యేక విశేషమైనటువంటి ఫలితాలు అయితే ఏమీ లేవు. మామూలుగా ఏ ఫలితాలు ఇస్తాడో, చెడితే చెడు మంచి అవి ఫలితాలు ఇస్తున్నారు. అక్కడ తృతీయ స్థానంలో శని భగవానుడు ఏ ఫలితాలు ఇస్తున్నారు అనేటటువంటిది మనకి సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కడ ఏం చేస్తున్నారు అక్కడ అన్నట్టయితే శాస్త్రం ఏం చెప్తోందంటే స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృతు స్వస్థాన ప్రాప్తిమారోగ్యం రవిపుత్రే తృతీయగే. తృతీయగే అంటే 3వ స్థానంలో సూర్యకుమారుడు అయినటువంటి ఆ రవిపుత్రి అంటే సూర్య భగవాన్ యొక్క కుమారుడు. ఆయన 3వ స్థానంలో ప్రవేశించినప్పుడు స్త్రీ భోగం, స్త్రీ సౌఖ్యం, దాని గురించి వివరించక్కర్లేదు. సంతోషం, బుద్ధి బలం ఇవన్నీ సిద్ధిస్తాయి. స్వగ్రామంలో సౌఖ్యంగా జీవించడం, ఆరోగ్యం కలగడం, స్వస్థానం ప్రాప్తి అంటే స్వస్థానంలో ఉండటం, ఆరోగ్య ప్రాప్తి, ఇవన్నీ కూడా 3వ స్థానంలో శని భగవాన్ సంచారం వల్ల కలుగుతాయి అని చెప్పి శాస్త్రం చెప్తోంది. ఇది నేను చెప్పింది కాదు, నేను చెప్పేది ఇందులో ఏమి ఉండదండి. శాస్త్రం చెప్పింది మాత్రమే చెప్తాను. అది చెప్పడానికే మేము ఛానల్ కూడా ఓపెన్ చేసినటువంటిది. మీరు కూడా శాస్త్రం ఏం చెప్పిందో అది తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీక్షించండి, ఇందులో చెప్పేవి ఆచరించండి. కాదు నాకు కోట్లు వచ్చే, నీకు 10 కోట్లు 20 కోట్లు ఈ వారంలో వచ్చేస్తున్నాయి, తీసుకో, నువ్వు రెడీగా ఉండు,
అని చెప్తే మీకు ఆనందం కలుగుతుందంటే అలాంటి ఆనందాన్ని మీకు నేను పంచి ఇవ్వలేను. అది నా నా ధర్మం కాదు, నా 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 సహజత్వం కాదది. అలాగే మీకేదో మహాప్రళయం వచ్చేసింది, మీకు ఆపద వచ్చేస్తుందని చెప్పేసి మిమ్మల్ని భయపెట్టేసి మీ చేత జపాలు హోమాలు చేయించేసి మీ చేత 1,00,000, 2,00,000 ఖర్చు పెట్టించేటటువంటి మనస్తత్వం కూడా మాది కాదు. కాబట్టి మీరు నిత్యం చేసుకునేటటువంటి పూజ అన్ని సుఖాలు ఇస్తున్నాడు 3వ స్థానంలో మీకు ఈ మకర రాశి వారికి. కాబట్టి మీరు చాలా రోజు చేసుకునేటటువంటి ఆ నవగ్రహ శ్లోకాలు చదువుకోండి, అన్ని సక్రంగా జరుగుతాయి. శుభం భూయాత్.